పల్నాడు జిల్లా శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోటప్పకొండ త్రికోటేశ్వరుడితో పాటు అమరావతిలోని పంచారామ క్షేత్రం, అదేవిధంగా దైద, సత్రశాల, చేజర్ల లాంటి శైవ క్షేత్రాలు మొత్తం కూడా భక్తుల రద్దీతో కూడా కొనసాగుతుంది. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకోగా ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా ఇప్పుడు వచ్చి శివని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇది రాజధాని నిర్మాణంలో కూడా ఈ అమరావతి భాగస్వామ్యం కాబోతున్న నేపథ్యంలో శివయ్యకి ఎలాంటి మొక్కులు మొక్కున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు భాష్యం ప్రవీణ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఏడాది ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, శివయ్యని ఏమి అడుగుతున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం, ఆశీస్సుల కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఆ రాష్ట్రాన్ని పాలించడానికి వాటికి సర్వశక్తులు ఇవ్వాలని, 10 కాలాల పాటు పచ్చగా రాష్ట్రాన్ని పాలించే విధంగా వారికి ఆశీస్సులు అందజేయమని మా శివయ్యని అమరలింగేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అమరావతిని మళ్ళీ మా నాయకుడు వచ్చిన తర్వాత పట్టాలెక్కించి స్పీడ్గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లనే 2వ విడత రాజధానిలో భాగంగా 2వ విడత మా కాన్స్టిట్యున్సీలో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ రాజధాని నిర్మాణంలో ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ శివయ్య ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగింది. ఇది మొత్తానికి రాజధాని అమరావతి నిర్మాణానికి 2వ విడత ల్యాండ్ పూలింగ్లో అమరావతి మండలంలోని గ్రామాలు కూడా చేరడంతో అమరావతి శివయ్య ఆశీస్సులతో 2వ విడత ల్యాండ్ పూలింగ్తో పాటు అమరావతి రాజధాని నిర్మాణం మొత్తం కూడా త్వరితగతిన పూర్తి చేసే శక్తిని కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకి ఇవ్వాలంటూ కూడా శివయ్యని వేడుకున్నట్లు భాష్యం ప్రవీణ్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.